మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. కన్యా రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఎటువంటి శుభవార్తలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్యా రాశి వారికి ఈ యొక్క నెల జూలై నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలతోనే ఆరంభమవుతుంది. ఈ నెల మొత్తం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తోనే ఉంటుంది ఈ రాశి వారికి. ఈ నెల మెయిన్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కొన్ని కష్టసాధ్యమైనటువంటి విషయాలను కూడా సుసంపూర్ణంగా చేయగలిగినటువంటి శక్తి వీరిలో కలిగి ఉంటుంది. ఈ రాశి వారికి రవి యొక్క బలమైనటువంటి స్థితి ఉద్యోగపరంగా, నూతన ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, మరియు అదేవిధంగా మెయిన్గా వచ్చినప్పటికీ కొత్త అవకాశాలు అనేవి వెతుక్కుంటూ రావడం జరుగుతుంది మెయిన్గా ఈ నెలలో. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి మార్పు చేర్పులకి చేయాలని చెప్పి వీరు కూడా కొన్ని అనుకుంటారు అన్నమాట. అంటే జీవితంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటారు. దానికి తగిన విధంగానే ఉద్యోగపరంగా వెతుకులాట అనేది ఆరంభిస్తారు. ఆ చేసేటువంటి ప్రయత్నాలకి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇస్తుంది. కన్యా రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇస్తున్నాడు. గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో గురు సంచారం జరగడం గురువు యొక్క షడ్బలం అనేది బాగా కలిసి వస్తున్నది. మెయిన్గా వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీళ్ళు గడపడం, అదేవిధంగా వచ్చేటప్పటికి కొన్ని అనుకోకుండా వచ్చేటువంటి అవకాశాలు, ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది పొందగలుగుతారు. బుధుడు, శుక్రుడు, గురువు కలిసి లాభస్థానాల్లో సంచారం చేస్తున్నారు. ఇంత మంచి యోగం అనేది చాలా మంచి యోగం అన్నమాట ఇది. మెయిన్గా వచ్చేటప్పటికి వ్యాపార పరంగా మీరు చేయాలనుకున్నటువంటి పనులు సుసంపన్నంగా చేసేటువంటి ఒక మంచి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడింది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. అదేవిధంగా చేయాలనుకున్నటువంటి పని చేయడానికి రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. దాని తర్వాత గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు అదేవిధంగా గురువు కూడా వచ్చేటప్పటికి 4వ తారీఖున బుధుడు వక్రగతిని వెనక్కి వెళ్ళడం స్వస్థానంలోకి వెళ్తున్నాడు అన్నమాట. అంటే మిథునంలోకి వెళ్తున్నాడు, వక్రగతిలో వెళ్తున్నాడు. వక్రగతిలోకి వెళ్తున్నటువంటి ఒక గ్రహం వచ్చేటప్పటికి ఇంకా బలవంగా తయారవుతుంది అన్నమాట. అంటే ఎక్కువగా శక్తి కలిగినటువంటిదిగా మారుతున్నది. అదేవిధంగా వచ్చేటప్పటికి శుక్రుడు 10వ స్థానంలోకి వస్తున్నాడు. శుక్రుడు 10వ స్థానంలో యోగాన్ని, మరియు అదేవిధంగా బుధుడు రాజ్యస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు, కేంద్ర స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు గురువు వచ్చేటప్పటికి ఒంటరిగా ఉచ్చస్థానంలో ఉన్నాడు అన్నమాట. ఇటువంటి స్థితి రాశి వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు, గృహయోగాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. అంటే సొంత గృహం కొనుక్కోవాలని చేసేటువంటి ప్రయత్నాల్లో లాభాన్ని సిద్ధించగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అనుకున్నటువంటి వ్యాపార పరంగా చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. అదేవిధంగా వచ్చేటప్పటికీ పుస్తక రంగంలో, ముద్రల రంగంలో ఉన్నటువంటి వారు, కాఫీ టీ హోటల్స్ రన్ చేసేటువంటి వారు, రెస్టారెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారు, వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం ఒక రకంగా వీరికి అనుకూలించే విధంగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే. కాకపోతే ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి రిలేషన్షిప్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలు, వైవాహిక జీవితంలో ఉండేటువంటి వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 17వ తారీఖున రవిగ్రహ మార్పు జరుగుతున్నది. అంటే ఫస్ట్ 17 days చాలా అనుకూలంగా ఉంది. 17 days తర్వాత కూడా వచ్చేటప్పటికి రవి యొక్క స్థితి లాభస్థానంలోకి వస్తున్నాడు. లాభస్థానంలోకి వస్తున్నటువంటి రవి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అంటే రాజ్యస్థానంలోనూ లాభస్థానంలోనూ రెండిట్లోనూ రవి యోగాన్ని ఇచ్చేటువంటి ఒక స్థితిలోనే ఉంటాడు. ఈ గ్రహస్థితిలో యొక్క మార్పు కూడా వచ్చేటప్పటికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మెయిన్గా వర్క్ రిలేటెడ్గా వారు చేసేటువంటి పని మీద పూర్తి దృష్టి కేంద్రీకరించి చేయాలనుకున్నటువంటి పని మీద సుసంపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతారు. ఏవైతే కొన్ని కష్టాలు ఏర్పడుతున్నాయో మెయిన్గా వచ్చేటప్పుడు వర్క్ రిలేటెడ్గా స్ట్రెస్ అనేది ఉంటుంది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఎందుకంటే శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి కంటక శనిగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అంటే వర్క్ రిలేటెడ్గా స్ట్రెస్, కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి శని ప్రభావం అనేది కొంచెం ఉంటుంది రాశి వారికి ఈ యొక్క స్ప్రెడ్లో కూడా. కాబట్టి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువగా వెలుగు ఇవ్వగలిగినటువంటి వాడు తన తండ్రి అయినటువంటి శని తండ్రి ఎవరంటే సూర్యుడు. సూర్య భగవానుడి యొక్క వెలుగులో ఈ యొక్క
శని ఇచ్చేటువంటి ఒక ఏదైతే నెగిటివ్నెస్ ఉందో అది కనిపించకుండా వెళ్ళిపోతుంది అన్నమాట. అంత బలమైనటువంటి తేజస్సుని ఇవ్వగలుగుతాడు. ఆ తేజస్సు అంటే నలుపు కన్నా తెలుపు అనేది చాలా ప్రభావవంతమైనటువంటి, అంటే చీకటి వచ్చి మనకు రాత్రిని కప్పేస్తూ ఉంటుంది, రాత్రిని జయిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఉదయాన్నే సూర్యుడు తన యొక్క బలాన్ని ఇవ్వటం ద్వారా ఆ రాత్రి అనేది దూరం అయిపోతుంటుంది అన్నమాట. అంటే లైట్ వేసినట్టుగా దూరం అయిపోతుంది. అటువంటి శక్తిని సూర్యభగవానుడు వీరికి రవి అదే సూర్యభగవానుడు రాజ్యస్థానంలోను లాభస్థానంలోను ఈ నెల మొత్తం కూడా ఈ రాశి వారికి శుభ పరిణామాలే ఇవ్వగలుగుతున్నాడు. తద్వారా అనుకున్నటువంటి విషయాలు, చెయ్యాలనుకున్నటువంటి విషయాలు, ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఒక సమస్థితితో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అనుకున్నటువంటి సమయానికి వాటిని కంప్లీట్ చేసుకోవటానికి కూడా అనుకున్నటువంటి పరిణామాలు. కాకపోతే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఇచ్చేటువంటి వారికి దూరంగా ఉన్నాడు. ఒక్క రోజులో మీ జీవితం అంతా మారిపోతుందని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఎవరి జీవితాలు ఒక రోజులో మారిపో, కాకపోతే ఒక రోజులో మారిపోకుండా మీరు చేసేటువంటి పనిలోనే కష్ట నష్టాలు ఏవైతే వస్తాయో వాటన్నిటిని ఎదుర్కొని శక్తిని ఇవ్వగలుగుతాడు. అంటే మనం చేసేటువంటి పూజా పునస్కారాలు కానీ లేకుండా ఉంటాయి, మనకి జ్యోతిష్యం ఏంటంటే దారి చూపిస్తుంటుంది అన్నమాట, డైరెక్షన్స్. ఏ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఏ టైంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి విషయాల్లో మనకు వెళ్ళాలి, అంతవరకు మనం వెళ్ళాలి. అదేవిధంగా కష్టతం వచ్చినప్పుడు మనకేంటంటే దానం చేయటం ద్వారా, అంటే సంచితమైనటువంటి కర్మలు చేయటం, దేవాలయ దర్శనం చేయటం, పురాణాలు ఇతిహాసాలు చదవటం, వీటి ద్వారా ఏముంది సంచిత కర్మలు పెరిగి మనకు పుణ్య ఫలితం అనేది పెరిగి జీవితం అనేది సఫలీకృతం అవుతూ ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు వీళ్ళు? ఈ నెలలో ఈ రాశి వారు మెయిన్గా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మనం గమనించినట్లయితే, ఈ రాశిలో ఉండేటువంటి వారు లక్ష్మీనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాలి. కంటక శని ప్రభావం ఆరోగ్యపరంగా కూడా ఎక్కువగా శ్రమ చూపిస్తుంటుంది. అంటే మీ యొక్క జాతక రీత్యా రాహు మహర్దశ కానీ, శని మహర్దశ కానీ, కుజ మహర్దశలు కానీ జరుగుతున్నట్లయితే, అవి దశాంతర్దశలు సరిగా లేనట్లయితే తన యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది అన్నమాట. ఆ యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కాళ్ళకి కేళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవడం, ఇటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మీరు శనికి తైలాభిషేకం చేసుకోవటం, శని హోమం చేసుకోవటం, శని దానాలు ఇచ్చుకోవటం, ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, ఇంట్లో దీపారాధన చేసుకోవటం, ప్రతినిత్యం దీపారాధన చేయటం వల్ల మానసికమైనటువంటి తేజోవంతమైనటువంటి కాంతి మన వల్ల ఇస్తూ ఉంటుంది అన్నమాట. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.